అన్ని మున్సిపాలిటీల్లో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన నగరాలు మన గ్రామాలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశం. దీంట్లో ప్రజలను భాగస్వామ్యాలు చేయడం, నాట్ ఓన్లీ గవర్నమెంట్ బట్ ఆల్సో ప్రజలు కూడా దీంట్లో అంతా కూడా భాగస్వామ్యం చేయడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మనం చూసుకుంటే ఒక స్వచ్ఛత అనేది క్లీన్లీనెస్ పెట్టుకోవడం వరకే మనకు కనపడుతుంది తప్ప స్వచ్ఛత అంటే అన్నీ ఇంక్లూడెడ్. ఇల్లు క్లీన్గా పెట్టుకోవాలి, పరిసరాలు క్లీన్గా పెట్టుకోవాలి, వీధులు క్లీన్గా పెట్టుకోవాలి, మన నగరాలు క్లీన్ పెట్టుకోవాలి, అలాగే గ్రామాలన్నీ క్లీన్గా ఉండాలి. దీనికి మనకు సపోర్టింగ్ ఏముంటుంది? ప్లాస్టిక్ వాడకూడదు. మోస్ట్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అది మన నెక్స్ట్ జనరేషన్స్కు ఆస్తులు ఇస్తామా ఇంకోటి ఇస్తామా అవి తెలియదు, కానీ మనము అవన్నీ కూడా మన భూమిని నీళ్ళు ఇంకకుండా కవర్ చేసేస్తున్నాం. నువ్వు వాడే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నీ 8 తరాల వాళ్ళకు కూడా నువ్వు శాపం. నీది 8 తరాల వరకు భూమిలోకి నీళ్లు పోకుండా చేస్తున్నావు. భూమిలోకి నీళ్లు పోకపోతే ఏమవుతుందంటే గ్రౌండ్ ఫ్లో పెరుగుతుంది, ఫ్లడ్డింగ్ అవుతుంది. ఇంకుడు మనం ఎంకరేజ్ చేయడమే కాకుండా ఇంకుడును ఇంకా మనము ఆపుతున్నాం ఈ ప్లాస్టిక్ యూజ్ వల్ల. దయచేసి మనం ప్లాస్టిక్ ఆపేద్దాం, ఎక్కడ సాధ్యం ఉంటే అక్కడ ప్లాస్టిక్ ఆపేద్దాం. రెండోది, మన ఇల్లు శుభ్రంగా ఉండాలని చెప్పి మనం తీసుకొచ్చి మార్నింగే ఆ లోపల మన వాళ్ళు వచ్చేసారు, తలుపు కొట్టారు, వెళ్ళిపోయారు అని చెప్పి అదంతా వీధిలో పడేయడం కాదు. మనం పెట్టుకుందాం, మళ్ళీ రేపు కూడా వస్తారు. మనము మన మున్సిపాలిటీ వాళ్ళకి డోర్ టు డోర్ కలెక్షన్ అప్పుడు కూడా ఇద్దాం. సో అలాగే సోర్స్ సెగ్రిగేషన్ కూడా అవసరం. సోర్స్ సెగ్రిగేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? మన దగ్గర వచ్చే కాంపోస్టు, అది మన దగ్గర వచ్చే వెట్ వేస్ట్ను కాంపోస్ట్ చేసుకోవచ్చు మనం. సో మన ఇల్లు ఉంది, నాకు స్థలం లేదు, ఎక్కడ పెంచాలి నేను గ్రీను? ఇంటి టెర్రస్ల మీద. మీరు వృక్షాలు పెంచాల్సిన అవసరం లేదు, మీరు టెర్రస్ గార్డెనింగ్ చేసుకోండి. ఈ కాంపోస్ట్ను ఆ టెర్రస్ గార్డెనింగ్కి వాడుకోండి. సో మన వంతు సహాయం ఎన్విరాన్మెంట్కి, మన వంతు సహాయం స్వచ్ఛత కోసం. సో అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది ఒకరి వల్ల ఒక సంస్థ వల్ల జరగదు. ఇది అందరం, మనం ఎంతమంది మేము ఉన్నామో ఇక్కడ అందరం కలిసి పనిచేస్తేనే స్వచ్ఛత కనబడుతుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.